ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం ఆదికాండం 42 అధ్యాయం 21 వచనం నుండి 43 అధ్యాయం 14 వచనం వరకు జాగ్రత్తగా వినండి. యోసేపు సోదరులు అనుకున్నారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనలను బ్రతిమాలుకొన్నప్పుడు మనము అతని వేదన చూచి కూడా వినలేదు. అందువలన ఈ వేదన మనకు వచ్చింది. వీరు హీబ్రూ భాషలో మాట్లాడుకుంటున్నారు. వారిలో రూబేను సలహా చెప్తున్నాడు. యోసేపు వీరు అనుకుంటున్నదంతా వింటున్నాడు. అతనికి వీరి మాటలు అర్థమవుతున్నాయి. కాని యోసేపు ఈజిప్టు భాషలోనే మాట్లాడతాడు. ఆ మాటలను దుబాసి తిరిగి హీబ్రూ భాషలో వీరికి చెప్తాడు. యోసేపు తానొక ఈజిప్టు దేశీయునిలాగా నటిస్తున్నాడు. అతని సోదరులు తమలో తాము మాట్లాడుకుంటూ బాధపడుతున్నారు. రూబేన్ అంటున్నాడు, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడదని నేను మీతో చెప్పలేదా? అయినా మీరు వినలేదు. గనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుతున్నది. వారు గ్రహించారు, తాము చేసిన పాపమే తమను శిక్షిస్తున్నది. దేవుడు వారిని ఈ విధంగా పరాయి దేశంలో అవమానానికి గురి చేస్తున్నాడు. ఇది తమ నేరానికి తగిన శిక్ష అని వారు ఒప్పుకుంటున్నారు. దుబాసి వారి మధ్య ఉన్నాడు గనుక తమ మాటలు యోసేపు గ్రహించాడని వారు తెలుసుకొనలేదు. యోసేపు వారి వద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి తిరిగి వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారు చూస్తూ ఉండగా అతణ్ణి బంధించాడు. వారు అనుకుంటున్నారు, యోసేపునకు మనము తలపెట్టిన కీడు మనమీదికే వచ్చింది. వారిలో వారికి పశ్చాత్తాపం కలుగుతున్నది. వీరు మాట్లాడే ప్రతి మాట యోసేపు జాగ్రత్తగా వింటున్నాడు. యోసేపు హృదయం చాలా మెత్తబడింది. వారి పట్ల సానుభూతితో నిండిపోయాడు. వారి దగ్గరికి వెళ్లి కావిలించుకొని ముద్దు పెట్టుకుందామని ఉద్రేకపడ్డాడు. కాని అలా చెయ్యలేకపోయాడు. తానెవరో తెలిస్తే బెన్యామీనును ఇక్కడికి రప్పించడం కుదరదు. అందుకని తాను పరాయివాడుగానే కనిపించాలి. తనను తాను బయలుపరుచుకోకూడదు. వారికిప్పుడు ఒక పరీక్ష పెట్టాలి. షిమ్యోనును ఇక్కడే నిర్బంధంలో ఉంచాలి. యోసేపు ఉద్రేకాన్ని ఆగబట్టుకోలేకపోయాడు. అవతలికి పోయి వలవల ఏడ్చాడు. ముఖం కడుక్కొని వచ్చాడు. ఏమీ ఎరగనట్లే మామూలుగా వచ్చి మాట్లాడుతున్నాడు. యోసేపు సోదరులు తమలో నుండి షిమ్యోనునే ఎందుకు ఎంపిక చేశారు? యోసేపు అవతలికి వెళ్ళిపోయినప్పుడు ఈ సోదరులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. షిమ్యోనునే ఇక్కడ ఉంచుదాము అనుకున్నారు. దానికి అందరూ ఒప్పుకున్నారు. యోసేపు ఆజ్ఞాపించాడు, వారి గోనెలను ధాన్యముతో నింపండి, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచండి, ప్రయాణానికి కావలసిన భోజన పదార్థాలు వారికి ఇయ్యండి అన్నాడు. వారు ఆ ప్రకారమే జరిగించారు. యోసేపు వారి డబ్బు తీసుకోలేదు. వారు చెల్లించింది వారికే తిరిగిచ్చేశాడు. అంతేకాదు, వారికి అవసరమైన భోజన పదార్థాలు కూడా వారి సంచుల్లో పెట్టించాడు. వారు తాము కొన్న ధాన్యాన్ని తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే వారు దిగిన చోట వారిలో ఒకడు తన గాడిదకు మేత పెడదామని తన గోనె విప్పాడు. అందులో అతని రూకలు కనపడ్డాయి. అవి అతని గోనె సంచి మూతిలో ఉన్నాయి. అప్పుడు అతడన్నాడు, సహోదరులారా, నా రూకలు తిరిగి ఇచ్చివేశారు. ఇవిగో నా గోనె సంచిలో నా రూకలున్నాయి. అంతట వారు గుండె చెదరిపోయిన వారై భయంతో ఒకనితో ఒకడు చెప్పుకొన్నారు, ఇదేమిటి? దేవుడు మనకు ఈ విధంగా ఎందుకు చేశాడు? వారు గ్రహించారు, ఇది దేవుని తీర్పు. తాము కట్టిన డబ్బు వాపసు చేశారు. అలా జరిగితే ఎవరైనా సంతోషిస్తారు గాని వీరు భయపడుతున్నారు. నీవు అంగడికి వెళ్ళావనుకో, అక్కడ కొన్ని సరుకులు కొని సంచిలో వేసుకున్నావు. ఇంటికి వచ్చి సంచి విప్పి చూస్తే అందులో నీవు చెల్లించిన డబ్బంతా పెట్టి ఉంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? భయమనిపిస్తుందా? గజగజ వణికిపోతావా? అంగడి యజమాని నీకిది బహుమానంగా ఇష్టపూర్వకంగా ఇచ్చాడని తెలుసుకుని సంతోషిస్తావు గదా. కాని యోసేపు సోదరులకు అలా అనిపించటం లేదు. ఈజిప్టు పరిపాలకుడు
తమను వేధించడానికి ఇలా చేశాడని వారికి భయమేసింది. వారు ఎటూ పాలుపోక నిశ్చేష్టులయ్యారు, కంగారు పడిపోతున్నారు. తిరిగి ఈజిప్టుకు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? లేదా ముందుకు సాగిపోతే ఏమవుతుంది? ముందు చూస్తే నుయ్యి, వెనక్కు చూస్తే గొయ్యి. ఇప్పుడు తాము దొంగలవుతారు. ఎటుపోయినా ప్రమాదమే. ఇదంతా ఎందుకు? ముందు కనానుకు వెళ్ళిపోదాము. ఈసారి వచ్చినప్పుడు ఈ డబ్బులు తిరిగి చెల్లిద్దాము అనుకున్నారు. వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తూ అతనికి తెలియచేశారు. ఆ దేశానికి ప్రభువు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చాము అనుకున్నాడు. మేము ఆయనకు చెప్పుకున్నాము, అయ్యా, మేము యథార్థపరులము, వేగులవారము కాము, 12 సహోదరులము, ఒకే తండ్రి కుమారులము, మాలో ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి వద్ద ఉన్నాడు. ఆ దేశ ప్రభువు మమ్మల్ని చూచి, మీరు యథార్థపరులని నాకు రుజువు చూపాలి. మీ సహోదరుల్లో ఒకణ్ణి నా వద్ద విడిచిపెట్టి మీ కుటుంబాలకు వచ్చిన కరువు తీరేటట్లు ధాన్యం తీసుకొని పోండి. నా వద్దకు ఆ చిన్నవాణ్ణి తీసుకురండి. అప్పుడు మీరు యథార్థపరులని, వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుణ్ణి మీకు అప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. వీరు షిమ్యోనును ఈజిప్టులోనే జామీనుగా పెట్టి వచ్చారు. ఈ సంగతి కూడా తండ్రికి చెప్పుకున్నారు. అప్పుడేం జరిగింది? అందరూ తమ తమ గోనె సంచులను కుమ్మరించారు. ఎవరి రూకల మూట వారి గోనె సంచిలోనే ఉన్నది. వారు, వారి తండ్రి ఆ రూకల మూటలు చూచి భయపడ్డారు. తండ్రి యాకోబు అన్నాడు, మీరు నన్ను పుత్రహీనుణ్ణి చేస్తున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకువెళ్తారు. ఇదంతా నాకు ప్రతికూలంగా జరుగుతున్నది. అందుకు రూబేన్ అన్నాడు, నేనతణ్ణి నీ వద్దకు తీసుకొని రాని పక్షంలో నా 2 కుమారులను నీవు చంపవచ్చు. బెన్యామీనును నా చేతికి అప్పగించు, అతణ్ణి మళ్లీ తెచ్చి నీకు అప్పగిస్తాను. అయితే తండ్రి అన్నాడు, నా కుమారుణ్ణి మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోయే మార్గంలో ఇతనికి హాని సంభవిస్తే నెరసిన వెంట్రుకలు గల నన్ను సమాధిలోకి, అనగా మృతుల లోకంలోకి దిగిపోయేటట్లు చేసిన వారవుతారు. అయ్యో యాకోబు, నీకు ఎంత బాధ! నిజమే, యాకోబు విశ్వాసం ఇంకా పరిపక్వతను పుంజుకొని ఉండలేదు. అయినా అతడు విశ్వాస పథంలో క్రమేణా ఎదుగుతున్నాడు. అయినా అతడిప్పుడు నిరాశావాది. పరిస్థితులు నాకు ప్రతికూలం అంటూ వాపోతున్నాడు. అతని కుమారుడైన యోసేపైతే ఈ విధంగా మాట్లాడడు. యోసేపు ఆశాజీవి. అతడు రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలోని సత్యాన్ని అనుభవపూర్వకంగా సాక్ష్యమియ్యగలడు. దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుందని ఎరుగుదుము. యాకోబు తన జీవితంలోని అవసాన కాలాన్ని గురించి బెంబేలు పడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అనుభవంలోకి ఇంకా యాకోబు రాలేదు. నాలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను అని యాకోబు చెప్పగలడా? చెప్పలేడు. ఈ మాట యోసేపు చెప్పగలడు. అతనికి విశ్వాస నిరీక్షణలు రెండూ ఉన్నాయి. యాకోబు జీవితం బెన్యామీనుతో ముడిపెట్టబడింది. యాకోబు ప్రియభార్య అయిన రాహేలు కన్న కొడుకు యోసేపు. యోసేపు ఇప్పుడు లేడు అనుకుంటున్నాడు. దాన్ని బట్టి యాకోబు గుండె చెదరింది. ఇప్పుడు రాహేలు గన్న మరో కొడుకు బెన్యామీను కూడా లేకుండా పోతాడే అని బెంబేలు పడిపోతున్నాడు. అదే గనక సంభవిస్తే తాను ఇంకా ఒక్క క్షణం కూడా బతకడు. యాకోబు భగ్నజీవి అయిపోతాడు. బెన్యామీను తనకు కుడి చెయ్యి, తన చేతి కర్రలాంటివాడు. యాకోబు బెన్యామీనుపై ఆధారపడ్డాడు, అతని మీద ఆనుకుంటున్నాడు. ఇన్ని రోజులు బెన్యామీను మీదనే తన ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాడు.
అందుకే అతణ్ణి ఈజిప్టుకు పంపను అంటున్నాడు. అక్కడ ఈజిప్టులో షిమ్యోను చెరసాలలో నిర్బంధంలో ఉన్నాడు. ఇంతటితో 42వ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు 43వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. లోకమంతటా భారమైన కరువు వచ్చింది. యాకోబు కుమారులు బెన్యామీనును తీసుకొని ఈజిప్టుకు వెళ్ళక తప్పలేదు. ఈసారి కూడా వీరు యోసేపు ఎదుట హాజరయ్యారు. బెన్యామీనును తమతో తెచ్చారు. యోసేపు తనను తాను ఇంకా వారికి బయలుపరుచుకొనలేదు. ఈ 43వ అధ్యాయంలో ఎంతో నాటకీయత ఉంది. యోసేపు ఎదుటికి బెన్యామీను వచ్చినప్పుడు యోసేపు హృదయం ఉద్రేకభరితమైపోయింది. కరువు ఉధృతంగా ఉన్నందుచేత వీరు ఒత్తిడిని బట్టి వచ్చారు గాని లేకపోతే రారు. వారు వచ్చి ఉండకపోతే షిమ్యోను జీవితకాలమంతా చెరసాలలో మగ్గిపోయేవాడు. ఇప్పుడు 43వ అధ్యాయం మొదటి నుండి వినండి. ఆ దేశంలో అనగా కనానులో కరువు భారంగా ఉన్నది గనుక వారు ఈజిప్టు నుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి అన్నాడు, మీరు మరల వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొని తెండి. అప్పుడు యూదా అన్నాడు, ఈజిప్టులో ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కాని మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాడు. కాబట్టి నీవు మా తమ్ముణ్ణి మాతో కూడా పంపితే మేము వెళ్ళి నీకు ఆహారం కొని తెస్తాము. నీవు వాణ్ణి పంపడానికి ఇష్టపడకపోతే మేము వెళ్ళలేము. ఆ మనుష్యుడు మాతో చెప్పాడు, తమ్ముడు మాతో లేకపోతే మేము తన ముఖము చూడకూడదట. యాకోబు ఒత్తిడి కింద ఉన్నాడు. ఆహారధాన్యం లేకపోతే తాము బ్రతకడమే కష్టం. ఆ మనుష్యుడు అంటున్నాడు అంటే ఆ మనిషి యోసేపే అని వీరికి తెలియదు. బెన్యామీను లేకుండా వీరు ఈజిప్టుకు వెళ్లడం జరగదు. వెళ్ళినా ప్రయోజనం లేదు. అతడు మమ్ములను చూడడు, పలకరించడు. ఇశ్రాయేలు అనే యాకోబు అన్నాడు, మీకు ఇంకొక సహోదరుడున్నాడని మీరు ఆ మనుష్యులతో చెప్పి నాకు ఇంత శ్రమ తెచ్చిపెట్టారు. ఎందుకిలా చేశారు? వారన్నారు, ఆ మనుష్యుడు మమ్మను గురించి మా బంధువులను గురించి ఖండితంగా అడిగాడు. మీ తండ్రి సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడున్నాడా అని అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు తగినట్లు అతనికి వాస్తవం తెలియచెప్పాము. మీ సహోదరుణ్ణి తీసుకురండి అని అతడు చెప్తాడని మాకెలా తెలుస్తుంది? యాకోబు కుమారులు చెప్పిన మాటలు సహేతుకంగానే ఉన్నాయి. ఈజిప్టు అధికారికి ఈ వాస్తవం చెప్పక తప్పలేదు. అతడు గుచ్చిగుచ్చి అడిగాడు. వాస్తవం చెప్పేదాకా అతడు మమ్మలను వదల్లేదు అంటున్నారు. అప్పుడు యూదా బెన్యామీనుకు తాను పూచీ తీసుకుంటానంటున్నాడు. సోదరీ సోదరులారా, మనకు యేసుక్రీస్తు పూటపడిన విమోచకుడు, పూటకాపు. ఈయన యూదాగోత్రము నుండే వచ్చాడు. ఆయన నా కాపరి, నాకు బదులు ప్రత్యామ్నాయంగా శిలువ మీద ప్రాణం పెట్టాడు. నేను ఆయన ప్రమాణాన్ని అందుకోలేను, కాని ఆయనే క్రిందికి దిగివచ్చి నాకు బదులు నా స్థానంలో నిలిచి నా కోసం బలి అయిపోయాడు. యేసుక్రీస్తే మన కోసం వధించబడిన దేవుని గొర్రెపిల్ల. యూదా అన్నాడు, ఆ చిన్నవాణ్ణి నాతో కూడా పంపు, మేము లేచి వెళుతాము. మేమే కాదు, నీవు మా పిల్లలు బ్రతుకుతాము, లేకపోతే చస్తాము. నేను బెన్యామీనును గురించి పూటపడతాను. నీవు అతణ్ణి గురించి నన్నడగాలి. నేను అతణ్ణి తిరిగి నీ వద్దకు తీసుకువచ్చి నీ ఎదట నిలవబెడతాను. లేకపోతే ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మాకు ఇంత తడవు కాకపోయి ఉంటే ఈ పాటికి రెండోసారి తిరిగి వచ్చి ఉండేవారిమే. యూదా పలికిన ఈ మాట ప్రవచనమై మన పట్ల క్రీస్తునందు నెరవేరింది. సోదరీ సోదరులారా, పాత నిబంధనలో అడుగడుగునా క్రీస్తుకు ముందు గుర్తులు ఎన్నో కనపడుతున్నాయి. అందుకే మేము పునరుద్ఘాటించి చెబుతున్నాము, బైబిలు యేసు పుస్తకం. ఇందులో అడుగడుగునా యేసే కనిపిస్తాడు. ఆయన లేకపోతే ఇది కూడా అన్ని పుస్తకాలలాగే ఒక మామూలు పుస్తకమై ఉండేది. అన్ని మత గ్రంథాలకు బైబిలుకు ఉన్న వ్యత్యాసం ఇదే. బైబిలు మత గ్రంథం కాదు, యేసు గ్రంథం. అప్పుడు తండ్రి అయిన ఇశ్రాయేలు అనగా యాకోబు వారితో అన్నాడు, సరే, మీరు ఇలా చేయండి,
ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యాలు, బోళం, పిస్తాచకాయలు, బాదంకాయలు మీ గోనె సంచుల్లో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని వెళ్ళండి. గమనించారా? వీరికి కావలసింది ఆహార ధాన్యం, కాని వీరికి తేనె, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఈజిప్టు ప్రభువుకు ఇవన్నీ కానుకగా తీసుకుపోండి అంటున్నాడు. ఈ కానుకలను బట్టి అతనికి మీ పట్ల దయ కలగవచ్చు. ఇది యాకోబు ఆలోచన. రెట్టింపు రూకలు మీరు తీసుకోండి. మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకపోయి మళ్లీ ఇచ్చివేయండి. ఒకవేళ అది పొరపాటు అయి ఉంటుంది. మీ తమ్ముణ్ణి తీసుకుని లేచి ఆ మనుష్యుని దగ్గరికి తిరిగి వెళ్ళండి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుణ్ణి బెన్యామీనును మీకు అప్పగించేటట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. నేను పుత్రహీనుణ్ణై ఉండవలసి ఉంటే అలాగే జరుగునుగాక. ఈ విధంగా యాకోబు బెన్యామీనును అతని అన్నలతో ఈజిప్టుకు పంపించాడు. ఇప్పుడు మనం ఆదికాండం 43వ అధ్యాయం 14వ వచనం వరకు వచ్చాము. ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే సందేశంలో వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.